హాయ్ గాయ్స్, దిస్ ఈస్ భరద్వాజ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు ఎపిసోడ్ 2లో ఉన్నారు. సో ఐ థింక్ ఎపిసోడ్ 1 మీకు అందరికి బాగా నచ్చింది అనుకుంటా. సో ఎపిసోడ్ 2లో వచ్చి మేము ఫస్ట్ ఉన్న లొకేషన్ నుంచి మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ లొకేషన్లో ఆల్రెడీ సన్ రైజ్ చూసేసుకున్నాం అండ్ చలి కూడా ఎక్కువ అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ చలి కాబట్టి మేము అక్కడి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాం అనమాట. సో ఈ లొకేషన్ పేరు వచ్చి యాంక్ అండ్ మోర్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే హ్యారీ పోటర్ సినిమాలోకి సంబంధించిన ఒక చిన్న ఐలాండ్ అయితే ఉంటుంది అండ్ దీని లొకేషన్ కూడా మీకు బాగుంటుంది, చూపిస్తా చూడండి. సో ఇదే ఆ లేక్, లోచ్ లోమన్ లేక్ అంటారు. సో చాలా పెద్దది లేక్ అనేది మాత్రం ఇక్కడ. అండ్ ఇక్కడ -4 degrees ఉంది ఇప్పుడు టెంపరేచర్ పూర్తిగా. ఇక్కడ షిప్స్ అన్నీ కూడా చాలా వరకు యూజ్ చేస్తారు, లైక్ బోట్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి అన్ని షిప్స్ క్లోజ్లో ఉన్నాయి. బట్ ఆన్ సీజన్ లైక్ సమ్మర్ ఆ టైంలో అయితే మీకు పూర్తిగా బోటింగ్ అని అవన్నీ ఇవన్నీ ఉంటుంది. సో ఇదే ఐలాండ్ నేను ఇందాక చెప్పింది. ఇట్లాంటిది ఇంకో ఐలాండ్ ఉంది కానీ హ్యాగ్రిడ్ సమాధి, అది ట్రైన్లో పోతే మనకు కనిపిస్తుంది బట్ ఇక్కడ కనబడదు అనమాట. సారీ గైస్, అది హ్యాగ్రిడ్ సమాధి కాదంట. అది యాక్చువల్గా హ్యారీ పాటర్ ప్రిజన్ ఆఫ్ ఆజ్కాబాన్లో దాంట్లో లాస్ట్లో వాడు వీళ్ళు ఉంటారు కదా, డిమోంటర్స్ అనేసి, వాళ్ళు సోల్స్ అంతా తినేస్తా వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక చోటుకు వస్తారు కదా పెట్రోనం చామ్ని చేయడానికి. సో అదే అనమాట ఇది వెనకాల ఉండేది. ఎక్కడది సో వెనకాల ఉండేది అదే. ఏంటంటే ఇది లొకేషన్. సో వాళ్ళ డాడీ దీంట్లో నుంచి వచ్చేటట్టు చూపిస్తారు. అండ్ మీకు చూసినట్టయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ లొకేషన్ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఈ ఏరియాస్లోనే తీసాను. బేసిక్గా ఏంటంటే హ్యారీ పోటరు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ స్కాట్లాండ్, ఎడిన్బ్రో ఇట్లాంటి ఇట్ల పక్కే తీశారనమాట మొత్తము. అండ్ చాలా వరకు కవర్ చేసింది స్కాట్లాండ్ అండ్ న్యూ క్యాజిల్ అనమాట. న్యూ క్యాజిల్ నెక్స్ట్ ఎప్పుడైనా టచ్ చేసి మీకు న్యూ క్యాజిల్లో హాగ్వర్ట్స్ స్కూల్ చూపిస్తాం. అందులో హాగ్వర్ట్స్ స్కూల్ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మీకు తప్పు చెప్పా, అది హ్యాగ్రిడ్ సమాధి కాదనమాట. ప్రిజన్ ఆఫ్ ఆజ్కాబాన్లో వచ్చే ఒక ప్లేస్. సో అది ఫారెస్ట్లో వచ్చే ఒక ప్లేస్. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే, సో 3 Sisters అనే ఒక వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది ఇక్కడ నుంచి దాదాపు 20 to 30 miles ఏమో అనుకుంటా. ఒకసారి చెక్ చేయాలి మైల్స్, అది నాకు కూడా సరిగ్గా తెలియదు ఒకసారి కూర్చున్నాక. అండ్ సో ప్రజెంట్ అయితే ఇది ఓకే, పర్లే, ఈ లొకేషన్ అయితే ఫైన్ చూడొచ్చు. బట్ సమ్మర్లో అయితేనే బాగుంటుంది, వింటర్లో అంతేం బాగాలేదు. బికాస్ సమ్మర్లో అయితే ఇక్కడ బోటింగ్స్ అవన్నీ ఉంటుందన్నమాట. వింటర్ కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్నీ క్లోజ్ ఉంది. అండ్ వెనకాల చూసినట్లయితే మీకు అక్కడ ఇది కనిపిస్తుంది కదా, అదేంటంటే రిజర్వాయర్. సో ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా ఫుల్గా తీసుకొని ఆ డ్యామ్ ఆ పైప్ ద్వారా కొండ మీదకి అయితే తీసుకెళ్తున్నారు. మేబీ అది కొండ మీద నుంచి కిందకు వస్తుందా లేదా కొండ మీదకి తీసుకెళ్తున్నారు తెలియట్లే. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ కన్వర్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. చూద్దాం. నెక్స్ట్ లొకేషన్కి అయితే 3 Sistersకి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం. టైం అయిపోతుంది ఇప్పుడే. ఏంటి భయ్యా, బయలుదేరదామా? విష్ణు బ్రో చెప్పు బ్రో, ఏంటి బ్రో సిగ్గుపడుతున్నావు? ఫ్యాన్స్ ఎక్కువ అవుతారనే కదా కాదు కారణం అండి. ఏంటి బ్రో, ఆయన యూట్యూబ్ లో వస్తే ఫ్యాన్స్ అల్లకల్లోం చేస్తారని చెప్పి సిగ్గుపడుతున్నాడు. రావట్లేదు. సరే గైస్, మనం ఇప్పుడు 3 Sistersకే కదా, 3 Sistersకి అయితే బయలుదేరదాం. ఫైన్. మళ్ళీ అక్కడ
త్రీ సిస్టర్స్ మీటింగ్ పాయింట్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అక్కడ ఏంటంటే 3 నదులు కలిసే ప్రదేశం. సో అక్కడ ఆగుదాం అనుకున్నాం కానీ అది చిన్న జస్ట్ ఒక చిన్న లొకేషన్. ఆ లొకేషన్ ఏంటంటే మొత్తం చలికి ఫ్రోజన్ అయిపోయింది. సో ఇంకా ఆ లొకేషన్ అక్కడితో స్కిప్ చేసి అట్నుంచి అట్టే మేము బెన్ నేవిస్ అని చెప్పి ఒక పెద్ద మౌంటైన్ ఉందన్నమాట స్కాట్లాండ్ లో. సో అది మొత్తం లైక్ మంచుతో కప్పుబడిపోయి ఉంటుంది. దాని మీద ఒక కేబుల్ కార్ ఉంది. ఆ కేబుల్ కార్ అయితే ఎక్కుదామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అండ్ ప్రజెంట్ ఇంకో కార్ ఏంటంటే వెనకాల వస్తుంది. ఇప్పుడు ఫ్రోజన్ అయింది చూసారా ఇక్కడంతా. ఇవంతా కూడా టెంపరేచర్ బిలో -1 ఉంది కాబట్టి ఇంకా అట్లనే ఉంది ఫ్రోజన్. అండ్ రోడ్లన్నీ కూడా ఫ్రోజన్ అయిపోయింది. కొంచెం చూసే నడపాల్సి వస్తుంది భయంగా. బట్ ఏం కాదు, ఆల్రెడీ స్క్రాపర్ అయితే మొత్తం క్లీన్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బ్రో వాళ్ళు వెనకాల ఇంకో కార్లో కొంచెం దూరంలో వస్తున్నారు. సిగ్నల్స్ అయితే లేదు. మీకు ముందు చెప్పాం కదా వాకీ టాకీస్ ఎందుకు తీసుకున్నాము. సో ఇందుకే. సో ఇప్పుడు మేము వాకీ టాకీస్ లేకపోయింటే అసలు ఎవరు ఎలా వెళ్తున్నారు, ఎక్కడ ఆగుతున్నారు అనేది మాకు అసలు ఏది తెలిసేది కాదు. అండ్ ఈ వాకీ టాకీస్ వల్ల ఏంటంటే ఇంచుమించు మొత్తంగా కాకుండా సరే బట్ కొద్దిగా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు బెన్ నేవిస్కి వెళ్తున్నాం కదా. బెన్ నేవిస్ లో అయితే మనం మీకు అన్ని మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక స్పాట్ అయితే చూసాం అనమాట. ఆ స్పాట్ లో చాలా బాగా సీనరీ అయితే కనిపించింది మాకు. సో దానివల్ల మేము అందరం ఇక్కడ ఆగాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కొండ మీద పూర్తిగా మంచు ఉన్నాయి. ఒక కొండని కాదు, మొత్తం అన్ని కొండల మీద పూర్తిగా మంచు ఉంది. మీకు దాని వీడియో కూడా పెడతా. సో వెనక చూస్తున్నట్లయితే ఆ కొండల మీద పూర్తిగా మంచు ఉంది. బేసిక్గా మనం వెళ్ళబోతున్నది ఆ మౌంటైన్ దగ్గరికి. దాని పేరు బెన్ నేవిస్ అంటారు. అండ్ ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది అబ్బా. మీకు ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. ఇప్పటిదాకా మీరు చూస్తున్న లొకేషన్స్ అన్నీ కూడా లోత్ స్లోమన్ నుంచి ఫోర్ట్ విలియంకి వెళ్ళే దారిలో ఉండే లొకేషన్స్ అనమాట. రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మేము ఆ లొకేషన్ నుంచి నెక్స్ట్ బెన్ నేవిస్కి అయితే వెళ్ళిపోయాం. సో బెన్ నేవిస్కి అయితే వచ్చాం కానీ బెన్ నేవిస్ క్లోజ్ అయిపోయింది. బెన్ నేవిస్ క్లోజ్ అంటే లైక్ వాళ్ళు వెనస్డే నుంచి సండే వరకు ఓపెన్ అంట. అది కూడా ఫ్రమ్ 9:30 నుంచి. అండ్ టికెట్స్ కూడా వచ్చి పర్ హెడ్ 27.30 ఎంతో పడుతుంది. లైక్ ఆల్ డే అనమాట. నువ్వు మార్నింగ్ వెళ్ళి నైట్ రిటర్న్ రావచ్చు. సో మీకు నేను ఇప్పుడు బెన్ నేవిస్ మౌంటైన్ చూపిస్తా. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇప్పుడు ఏం చేసామంటే మేము మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసేసి ప్రజెంట్ వేరే చోటుకి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి మొత్తం రేపు ఏవైతే కవర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఈరోజు కవర్ చేసేసి రేపు వచ్చి డైరెక్ట్ బెన్ నేవిస్కి వచ్చి బెన్ నేవిస్లో ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా కొంచెం అలా ఉండేసి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఇన్వర్నస్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్లాన్ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు అందరూ రెస్ట్ రూమ్స్కి వెళ్ళారు. లైక్ ఇక్కడ కొంచెం రెస్ట్ ఇద్దామని. ఎందుకంటే కార్స్ కూడా ఫ్రమ్ నైట్ నుంచి ఇప్పుడు దాకా పోతూనే ఉంది నాన్ స్టాప్గా. ఎక్కడో 2 times ఆపాము. ఇప్పుడు ఒక చోట ఎయిర్ పట్టించడానికి ఆగాము. సో మీకైతే బెన్ నేవిస్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. సో ఇది బెన్ నేవిస్ పార్కింగ్ లాట్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే నేవిస్
రేంజ్ బేస్ క్యాంప్ హోటల్ సంథింగ్ ఏదో అంటారు, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే కేబుల్ కార్ అనేవి పై దాకా వెళ్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అదే బెన్ నేవిస్ మౌంటైన్, ఫుల్ మంచుతో కప్పబడిపోయింది కదా. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనుషుల్ని కేబుల్ కార్ ద్వారా పైకి తీసుకెళ్ళి అక్కడ స్కీయింగ్ చేస్తారన్నమాట. స్కీయింగ్ చేశాక ఏంటి అంటే లైక్ ఇక్కడ స్కీయింగ్ చేయడానికి కూడా ఇక్కడ మనం పాస్ తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్కీయింగ్ నాట్ అలౌడ్, లైక్ నవంబర్లోనే మనకు అలౌడ్. సో బేసిక్గా స్కీయింగ్ అనేది ఏంటంటే స్నో ఉన్నప్పుడే చేయాలన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా స్నో పడనిచ్చి తర్వాత స్కీ చేయిస్తారు. అందుకే నవంబర్ 19th నుంచి ఓపెనింగ్ అని చెప్పి పెట్టారు. ఈరోజు డేట్ అంతా సో ఈరోజు డేట్ అంటే ఇంకా మ్యాక్సిమం నవంబర్ 19 కదా, నవంబర్ 27 నుంచి ఓపెనింగ్, నవంబర్ 27 నుంచి ఓపెనింగ్ అన్నారు. సో ఇంకా 4 to 5 days ఉంది. సో నాకు తెలిసినంత వరకు అయితే పైన మొత్తం మంచుతో కప్పబడిపోయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కింద కూడా మొత్తం సైజ్గానే ఉందన్నమాట. ఇప్పుడు ఇంక కాసేపు పార్కింగ్ లాట్లో కూర్చొని తినేసి ఇంకా మళ్ళీ కొత్త లొకేషన్కి అయితే బయలుదేరాలి మనం. చూద్దాం ఇప్పుడు కొత్త లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ రెస్ట్ రూమ్స్కి వెళ్ళారు. సో ఈరోజు ఈ వాకీ టాకీస్ లేకపోయి ఉంటే మేము చాలా చోట్ల రూట్స్ అనేవి మిస్ అయిపోయి ఉంటాం. చాలా చోట్ల మాకు అసలు ఎలా వెళ్తున్నాం ఏంటని కూడా తెలియకుండా పోయేది. సో ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, బ్రో దగ్గర ఒకటి ఉంది అనమాట. సో లైట్గా టెస్ట్ చేసి చూద్దాం మా వాడు ఏం చేస్తున్నాడు. బ్రో కమ్ ఇన్ బ్రో. హలో భయ్యా. చెప్పు బ్రో. ఏంటి భయ్యా నిన్ను పిలుస్తుంటే పలకట్లేదు, ఏంటి ప్లాన్స్ ఇప్పుడు? అదే నైట్ తినడానికి ఏమి ఉండవు కదా, ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడ తినేద్దాము, నైట్ గా రైస్ తిందాం అంటే ఆలోచిస్తున్నాం. ఓకే మరి ఏంటి ఎక్కడ తిందాం? సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము తినేదాని గురించి ప్లాన్ చేయాలి. సో నేను వెళ్ళి మా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడి మళ్ళీ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో అనే దాని గురించి మీకు పూర్తి విషయంగా చెప్తా. వస్తున్నా, ఇటు పక్క చూడండి వస్తున్నా. సో ఈరోజు ప్లాన్లన్నీ చాలా వరకు కొలాప్స్ అయినాయి అనమాట. లైక్ వెదర్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనమాట. లైక్ వెదర్ బాగాలేకపోవడం వల్ల సడన్గా స్నో పడిపోవడం అండ్ సడన్గా వెదర్ కండిషన్స్, ఫాగ్ వచ్చేస్తుంది ఫుల్గా ఒక పక్క, మరి స్నో ఇది పడుతుంది. సో దానివల్ల ఏమైందంటే మేము అటు పోలేకుండా ఇటు పోలేకుండా ఫోర్ట్ విలియంలోనే ఇరుక్కునేసాం. సో ఫోర్ట్ విలియంలో మేము ఆల్రెడీ ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట, లైక్ ఫోర్ట్ విలియం బ్యాక్ ప్యాకర్స్ అని. సో ఈ ఫోర్ట్ విలియం బ్యాక్ ప్యాకర్స్ అనేది ఏంటంటే లైక్ సోలో ట్రావెలర్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. సో మేము ఆల్రెడీ 8 members ఉన్నాం కనుక మేము ఒక బంక్ బెడ్స్ ఉన్న ఒక బెడ్రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ నేను మా ఫ్రెండ్స్ వరకు కొంతమంది దీనికాడికి వచ్చాం, ఫైర్ క్యాంప్ ఉంటే. సో ఇక్కడ ఏంటంటే అందరం కలిసి ఫైర్ క్యాంప్ అనేది వేస్తారు అండ్ ఎవరైనా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ. సో ప్రజెంట్ మా వాళ్ళందరూ అక్కడ కూర్చోన్నారు. సో మీరు చూసినట్లయితే అక్కడ ఫైర్ క్యాంప్లో కూర్చోన్నారు అనమాట. సో ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ రేపు చూద్దాం, రేపైతే ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నామో తెలియట్లే, బట్ చూద్దాం. మార్నింగ్ అయితే ఫినిష్ చేసుకొని అందరితో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ అయితే వెకేట్ చేయాలి 10 కంతా. వన్స్ 10 కంతా వెకేట్ చేశాక ఇట్లా బెన్ నేవిస్కి వెళ్తామా, లేకపోతే ఇన్వర్నెస్సా, లేకపోతే హ్యారీ పాటర్ బ్రిడ్జా చూడాలి. చూద్దాం, మార్నింగ్ లేసి డిసైడ్ అవుదాం. అంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈరోజు అయితే అంత ఇదిగా పోలేదు కానీ మ్యాక్సిమం కవర్ చేసాం. అండ్ ద వే లైక్ ఆ జర్నీ అయితే భలే ఉన్నింది అనమాట ఫోర్ట్ విలియంకి. సో మీకు వీడియోస్లో ఏదైతే చూసింటారు కదా, మాకైతే అసలు కళ్ళు చాలేదన్నమాట, అంత అందంగా ఉన్నింది. అండ్
సో ఇక్కడున్న కొంతమందితో కాసేపు చిల్ అవుట్ అయ్యి విల్ మీట్ యు టుమారో. బాయ్ బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. యువర్స్ బీడీ. బాయ్.